సిఎంఆర్ షాపింగ్ మాల్ ప్రపంచ స్థాయి షాపింగ్ అనుభూతి ఇప్పుడు మన పార్వతీపురంలో డిసెంబర్ 5న గొప్ప ప్రారంభం. నమ్మకమే పెట్టుబడి, మంచితనమే ముసుగు. అందరితో కలివిడిగా ఉంటూ కోట్లాది రూపాయలు వసూలు చేసిన ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి రాత్రికి రాత్రే బోర్డు తిప్పేశాడు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 200 కోట్లకు పైగా అప్పులు చేసి పత్తా లేకుండా పోయాడు. నంద్యాల జిల్లా డోన్లో వెలుగు చూసిన ఈ ఘటన ఇప్పుడు స్థానికంగా కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు. అప్పులిచ్చిన బాధితులు ఇప్పుడు లబోదిబోమంటూ కూడా పోలీస్ స్టేషన్ మెట్లెక్కుతూ ఉన్నారు. డోన్ పట్టణంలోని విజయ థియేటర్ సమీపంలో నివాసం ఉంటున్న శ్రీనివాస్ రెడ్డి స్వగ్రామం తుగ్గలి మండలం మారెళ్ల. కానీ కొన్నేళ్లుగా డోన్ పట్టణంలోనే ఉంటూ కూడా భార్యతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉన్నాడు. బెంగళూరులో వెంచర్లు వేస్తున్నారని, మంచి లాభాలు వస్తాయని కూడా అందరినీ కూడా నమ్మించాడు. డోన్ చుట్టుపక్కల గ్రామాల ప్రజల నుంచి కూడా తన సొంత బంధువుల నుంచి భారీ ఎత్తున అప్పులు తీసుకున్నాడు. అందరితోనూ చాలా మృదువుగా మాట్లాడుతూ మంచివాడిగా నమ్మకం పెంచుకోవడంతో జనం కూడా కోట్ల రూపాయలు ఆయన చేతిలో పెట్టారు. అయితే గత 10 రోజులుగా కూడా శ్రీనివాస్ రెడ్డి ఆచూకీ లేకుండా పోయింది. దాదాపు 200 కోట్ల రూపాయలకు పైగా అప్పులు చేసి ఇప్పుడు ఇంటికి తాళం వేసి ఉడాయించాడని బాధితులు కూడా ఆరోపిస్తూ ఉన్నారు. అతను పక్కా ప్లాన్ ప్రకారం ఈ మోసానికి పాల్పడ్డాడని అనుమానిస్తూ ఉన్నారు. తమ కష్టార్జితం అంతా పోయిందని, రోడ్డున పడ్డామని బాధితులు లబోదిబోమంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. పోలీసులు వెంటనే స్పందించి శ్రీనివాస్ రెడ్డి ఆచూకీ కనుకొని తమకు న్యాయం చేయాలని బాధితులు కూడా వేడుకుంటూ ఉన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ ఫోన్ లైన్ అందించే ప్రయత్నం చేస్తారు. ఎస్ కిరణ్. నంద్యాల జిల్లా డోన్ లో భారీ కుంభకోణం కలకలం రేపుతుంది. తుక్కలి మండలం మారెళ్ల గ్రామానికి చెందిన మారెళ్ల శ్రీనివాస్ అలాగే మాధవి దంపతులు బెంగళూరులో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నామని చెప్పి నమ్మించి డోన్ లో అనేక మంది స్నేహితుల వద్ద అలాగే బడా బాబుల వద్ద మొత్తం డబ్బులు అయితే వాళ్ళైతే తీసుకోవడం జరిగింది. అయితే బెంగళూరులో వస్తో పేరుతో అతి తక్కువ ధరలకే ఇంటి స్థలాలు ఇప్పిస్తామని చెప్పేసి నమ్మ పలికించారు ఈ ఎవరైతే ఉన్నారో శ్రీనివాస్ రెడ్డి. ఈ వ్యాపారం నిర్వహణకు తెలిసిన వారి మొత్తం బంధువులు కానీ అందరూ రాజకీయ నాయకులు, వ్యాపారస్తులు అలా మొత్తం మీద అందరితో కూడా కొన్ని కోట్లు వసూలు చేశారని చెప్పేసి అయితే తెలుస్తుంది. అయితే 15 రోజుల కిందట ఇండ్లు తాళం వేసేటట్టయితే సమాచారం తెలిసింది. సమాచారం తెలుసుకున్న బాధితులు ఇంటికి చేరుకోగా 15 రోజుల నుండి ఇంటికి రావట్లేదు. అయితే వాళ్ళ బంధువులు ఎవరైతే కొడుకు కోడలు ఉన్నారో అక్కడ అమెరికాలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు అని చెప్పేసి అయితే మొత్తం మీద వాళ్ళ బాధితులకి అయితే తెలియడంతో మొత్తం బెంగళూరుకి ఎవరైతే డోన్ లో దాదాపు కొన్ని కోట్లు, డోన్ లోనే 60 కోట్ల మేరకు మొత్తం డబ్బులు అయితే వసూలు చేసుకున్నట్టు తెలుసు. అలాగే బెంగళూరులో కూడా 200 కోట్లు ఆడ కూడా అప్పులు చేశారు. ఇట చలాలు ఇస్తారని చెప్పి తక్కువ ధరలకి అని చెప్పేసి వసూలు చేశారని చెప్పేసి మొత్తం మీద బాధితులు మొత్తం బయటకు వచ్చేసి ఇక్కడ డబ్బు రాకపోవడంతో మొత్తం బెంగళూరుకి అయితే డోన్ నుండి బెంగళూరుకి బాధితులు అయితే ఆ స్వగ్రానికి అయితే చేరుకోవడం అయితే జరిగింది. మొత్తం మీద పోలీసులను అయితే ఇంకా బాధితులు ఆశ్రయించడం లేదు. అయితే ఈ డబ్బు ఇన్ని కోట్ల డబ్బులు అతనికి ఎలా ఇచ్చారనేది కూడా వాళ్ళు పోలీసులు ఎంక్వైరీ తెలుస్తుంది అని చెప్పేసి అనుమానం వ్యక్తం అవుతాయని చెప్పేసి బాధితులు కూడా ఎక్కడ చెప్పుకోలేని పరిస్థితుల్లో. కిరణ్, మీరు చెప్పినట్టు అంటే ఏం నమ్మి శ్రీనివాస్ రెడ్డికి వీళ్ళందరూ కూడా అప్పులు ఇవ్వడం జరిగింది, ఎందుకు అంత మొత్తంలో డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది అంటే ఆయన శ్రీనివాస్ రెడ్డి ఎప్పటి నుంచి అక్కడ ఉన్నాడు, వాళ్ళకి తీసుకున్న వాళ్ళకు కూడా ఈయన అప్పు తీసుకున్న వాళ్ళకు కూడా ఏం చెప్పాడు, ఏ విధంగా నమ్మబలికాడు. ఇంకోటి కూడా మన విజువల్లో మారెళ్ల రాజశేఖర్ రెడ్డి అని కూడా చూస్తున్నాం. ఇతను ఎవరు, మాధవి భార్యగా కూడా తెలుస్తుంది శ్రీనివాస్ రెడ్డికి. ఈయన రాజశేఖర్ రెడ్డి ఎవరు, ఏంటి? మారెళ్ల రాజశేఖర రెడ్డి కొడుకు మారెళ్ల శ్రీనివాస్ రెడ్డి. అయితే శ్రీనివాస్ రెడ్డి గత కొన్ని సంవత్సరాల కిందటనే అంటే హాలిడే ట్రిప్ లాంటివి, అంటే విదేశాల ట్రిప్పులు కానీ, ఇటు గోవా ట్రిప్పులు కానీ, ఇతర దేశాలకి ట్రిప్పులు నిర్వహిస్తూ పలువురితో మొత్తం స్నేహం పెంచుకున్నారు. అంటే ఈ చనువే చూసుకుంటే అంటే శ్రీనివాస్ రెడ్డి చాలా ఉన్నతమైన వ్యక్తి, డబ్బున్న కళ వ్యక్తి, చాలా ఆస్తులు ఉన్నాయి, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. ఇతని దగ్గర డబ్బు పెడితే రెట్టింపు డబ్బు వస్తుంది, ఇట్లా స్థలాలు వస్తాయి తక్కువ ధరకి అని చెప్పేసి చాలా మటుకు నమ్మబలికి చరిత్ర కొన్ని సంవత్సరాల నుండి అక్కడే స్థిరంగా ఉన్న శ్రీనివాస్ రెడ్డి అలాగే వాళ్ళ తండ్రి రాజశేఖర రెడ్డి కూడా మొత్తం మీద అందరు కూడా కలిసికట్టుగా తిరుగుతూ ఉండేవాడు. ఇప్పుడు కూడా ఇలా జరుగుతుంది, ఇట్లా శ్రీనివాస్ రెడ్డి ఇటు పరారు అవుతారని చెప్పేసి ఎవరు కూడా నమ్మకం కలగకోకుండా ఇలా అయితే జరిగింది. అయితే బెంగళూరులో పరిస్థితి ఇంకా చాలా 200 కోట్లు పైగా ఇలా వసూలు చేశారని చెప్పేసి అయితే ఇంకా తెలుస్తుంది. అయితే బాధితుల మటుకు తమకి న్యాయం జరగాల, మేము అదే పనిగా కూడబెట్టుకున్న డబ్బులు
రెట్టిపోతుంది భూమి మీద పెడితే అని చెప్పేసి శ్రీనివాస్ రెడ్డిని నమ్మించి పెట్టినాము. ఇప్పుడైతే కనిపించకుండా పోయినాడు, ఆచూకీ లేకుండా పోయాడని చెప్పేసి అయితే వాళ్ళ బాధితులు అయితే వాపోతున్నారు. మొత్తం మీద 15 రోజుల కిందట శ్రీనివాస్ రెడ్డి అమెరికాలో ఉన్న అతని తమ్ముడి వద్దకి, అలాగే భార్య, తండ్రి, అత్తమామలతో సహా ఉడాయించడం అనేది పట్టణంలో చర్చనీయాంశం. కిరణ్, మీరేమన్నా బాధితులతో మాట్లాడే ప్రయత్నం చేశారా? ఏంటి అసలు పోలీసు వెర్షన్ కూడా దీనికి సంబంధించి ఏమంటున్నారు? అంటే బాధితులు అయితే మాకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్న సిచ్యువేషన్స్ కనిపిస్తున్న నేపథ్యంలో ఎలాంటి హామీని ఇవ్వగలుగుతున్నారు పోలీసులు? ఏంటి బాధితులైతే డోన్ లో శ్రీనివాస్ రెడ్డి కనిపించకపోవడంతో 10 రోజుల నుండి బాధితులు మొత్తం కూడా అయోమయంలో పడడం జరిగింది. అయితే ఈ బాధితులు అందరూ కూడా కలిసి కట్టిన బెంగళూరులో ఉన్న నివాసంలో, అలాగే బెంగళూరు కూడా శ్రీనివాస్ రెడ్డి అక్కడ కూడా నివాసం ఉంది, అక్కడ కూడా వెళ్ళారు. అక్కడ కూడా ఎలాంటి ఆచూకీ లేదు, అక్కడ కూడా తాళం వేశారని చెప్పేసి అక్కడ కూడా 15 రోజుల కిందట లేదని చెప్పేసి తెలియడంతో బాధితులు ఇటు కంప్లైంట్ ఇవ్వాలా, లేదంటే కంప్లైంట్ ఇస్తే ఏ ఆధారం మీద ఎలా, వీళ్ళ దగ్గర ఏమేమి సాక్ష్యాలు ఉన్నాయి, అంటే వీళ్ళ దగ్గర చెక్కుల రూపంలో ఇచ్చారా వాళ్ళకి, లేదంటే కంపెనీ పేరు మీద ఇచ్చారా, వస్తువు పేరు మీద కంపెనీ అయితే మొదలు పెట్టాడు, వస్తువు పేరు మీద ఇక వీళ్ళు ఎలా డబ్బులు ట్రాన్స్ఫర్ చేశారు, వీళ్ళు చెక్కుల రూపంలో ఇచ్చారా, క్యాష్ రూపంలో ఇచ్చారా అనే పరిశీలనలో కూడా వీళ్ళు అయోమయంలో ఉన్నారు. ఇలాంటి సాక్ష్యాలు కూడా వీళ్ళు మొత్తం సాక్ష్యాలు ముందు పెట్టి పోలీసులు ముందు పెట్టేసి మేము ఇతని మీద చర్యలు తీసుకోవాలా, అక్కడ పోయినా అమెరికా పోయినా కూడా మా డబ్బులు మాకు వచ్చేటట్టు బాధితులు అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది. రైట్ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఎస్, మొత్తానికి అది శ్రీనివాస్ రెడ్డి, మాధవి, మారెళ్ల రాజశేఖర్ రెడ్డి మొత్తంగా వీళ్ళు కుటుంబ సభ్యులందరూ కలిసి పెద్ద ఎత్తున అయితే బాధితులకి, జనాలకైతే టోక్రా పెట్టినట్లుగా కూడా తెలుస్తుంది. వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేస్తూ ఉంటారు. ఇంతకుముందు కూడా బెంగళూరులో ఇదే సీన్ కూడా రిపీట్ చేశారు. అక్కడ కూడా 200 కోట్ల దాకా కొల్లగొట్టి తర్వాత డోన్లో కూడా వీళ్ళు స్థిరపడినట్లుగా తెలుస్తుంది. డోన్లో కూడా యాజ్ యూజువల్గా వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నామని కూడా చుట్టుపక్కల జనాలందరినీ నమ్మించి కూడా అతి తక్కువ ధరకే భూములు ఇప్పిస్తామంటూ కూడా అందరినీ అక్కడ నమ్మించి, అలాగే వారి దగ్గర కూడా వారి దగ్గర అలాగే బయట వాళ్ళ దగ్గర కూడా చాలా వరకు డబ్బులు తీసుకొని కూడా ఈరోజు ఎవరికి కూడా తిరిగి ఇవ్వకుండా, ఎలాంటి ప్లేసెస్ కూడా వాళ్ళకి ఇవ్వకుండా, కూడా నమ్మిన వాళ్ళకి ఇవ్వకుండా ఈరోజు అక్కడి నుంచి ఉడాయించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు కూడా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. బాధితులు కూడా న్యాయం చేయాలని కోరుకుంటూ ఉన్నారు.